నమో వెంకటేశాయ. యస్యాం భాతి ప్రమోదకాననవనం రామస్య లీలాస్థలం యత్ర శ్రీ సరితాంబరాచ సరయూ రత్నాచల శోభతే ధ్యేయా బ్రహ్మ మహేశ విష్ణు మునిభిః హ్యానందదా సర్వదా సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా. ఏ అయోధ్యలో శ్రీరాముని యొక్క ఆనంద నందనవనం క్రీడాస్థలం ఉన్నదో విరాజిల్లుతున్నదో, ఏ అయోధ్యకు వస్త్రాలంకరణ వలె సరయూ నది ప్రవహిస్తూ ఉన్నదో, ఏ అయోధ్యలో త్రిమూర్తులు కూడా నివసించాలని తహతహలాడుతూ ఉంటారో, అటువంటి అయోధ్యా నగరానికి అధినాయకుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, వెంకటరాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, ఉద్యోగులు కర్తవ్యనిష్టాపరాయణులై మెలగాలి అని చెప్పి, అలాగే పెద్దల యొక్క ఉపదేశాలను వినేటటువంటి ఉత్తమ పౌరునిగా పిల్లలు తీర్చిదిద్దబడాలి అని చెప్పి, దంపతులు అన్యోన్య దాంపత్యంతో విలసిల్లాలి అని, సకల కార్య సిద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేడు మనం 8వ అఖండ పారాయణకు సంసిద్ధమై ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని రఘునందనునికి వందనము సమర్పించి ప్రారంభించుకుందాము. చక్కటి అన్నమాచార్య సంకీర్తన శ్రీమాన్ పి శ్రీనివాసు గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే వందనము రఘునందన అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. హరి వందనము రఘునందన, వందనము రఘునందన, వందనము రఘునందన, సేతుబంధన భక్త చందన రామ, 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 వందనము రఘునందన. శ్రీరామ శ్రీరమణతో వాదమా, శ్రీరమణతో వాదమా, శ్రీరమణతో వాదమా, నే భేదమా ఇది మోదమా, శ్రీరమణతో వాదమా, నే భేదమా ఇది మోదమా, శ్రీరమ
నమ్ముకుంటిని వింటిని నమ్ముకోటిని వింటిని నమ్ముకోటిని శరణటిని రామాటిని వింటిని వేడుకోటిని వింటిని నమ్ముకోటిని శరణటిని రామాటిని వింటిని నమ్ముకోటిని శరణటిని రామాటిని రామ వందనము రఘునందన ఓడను భక్తి వీడను ఓడను భక్తి వీడను ఓడను భక్తి వీడను పొరుల వేడను నీ వాడను ఓడను భక్తి వీడను పొరుల వేడను నీ వాడను రామ వందనము రఘునందన సేతు బోధన భక్త చందన రామ వందనము రఘునందన వేగర కరుణ సాగర వేగర కరుణ సాగర వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయగార రామ వేగర కరుణ సాగర శ్రీ వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయగార రామ వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయగార రామ వందనము రఘునందన సేతు బోధన భక్త చందన రామ వందనము రఘునందన సేతు బోధన భక్త చందన రామ వందనము రఘునందన 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 త్యాగరాజస్వామి వారి యొక్క సంకీర్తనతోటి భక్తచంద్రుడైనటువంటి రఘునందనునికి వందనము సమర్పించాము. మరి ఈనాటి అఖండ పారాయణలో శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండలోని 26, 27, 28, 29, 30 సర్గలలోని శ్లోకాలను పారాయణ చేసుకుంటాము. మొత్తం 156 శ్లోకములు, అలాగే వాటితో పాటు యోగ వాసిష్టము, ధన్వంతరి ధ్యానము మొదలైన శ్లోకాలన్నిటినీ కూడా పారాయణ చేసుకోబోతున్నాము. మరి ఈనాడు మనం పారాయణ చేసుకోబోయే శ్లోకములను ఆ సర్గల యొక్క
సంక్షిప్తమైనటువంటి సారాన్ని ఒక్కసారి పరిశీలిద్దాము. 26వ సర్గలో రామచంద్రమూర్తి మరి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వాడై కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులను తీసుకుని మరి సీతాదేవికి కూడా చెప్పి బయలుదేరటం కోసం, వనవాసానికి వెళ్ళడం కోసం తన రాజాంతఃపురానికి విచ్చేశాడు. అయితే ఆ రాజాంతఃపురం అంతా కూడా ఎంతో కోలాహలంతో, ఉత్సవాలతోటి, ఉత్సాహంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీరాముని పట్టాభిషేకం జరగబోతున్నది అనే ఆనందంలో ఉన్నారు. అయితే రాముడికి మాత్రము తెలుసు పట్టాభిషేకం జరగదు అని. అప్పటికే కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులు తీసుకుని బయలుదేరటానికి సిద్ధమై వచ్చాడు. మరి వీరందరూ అంత ఉత్సాహంతో రాముడికి స్వాగతం పలుకుతూ ఉంటే రాముడు తల వంచుకుని సిగ్గుపడుతూ లోపలికి ప్రవేశించాడు. చూసింది సీతాదేవి. రాముని యొక్క వివర్ణ వదనాన్ని, ఆపుకుంటున్నటువంటి ఆ దుఃఖాన్ని చూసినటువంటి అమ్మవారికి, సీతాదేవికి దుఃఖం ఆగలేదు. స్వామి, ఏమిటి ఇలా ఒంటరిగా మీరు నడుచుకుంటూ వస్తున్నారు? రాజలాంఛనములేవి, చతురంగ బలములు ఏవి, వంది మాగధులు ఏరి రాచమర్యాదలేమీ కనిపించడం లేదు, ఛత్రము చామరము మొదలైనటువంటివేమీ కనిపించడం లేదు. మరి పురోహితులు వీరందరూ స్వస్తివాచనములు చేయటం లేదు. ఇవేవి కూడా శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి చిహ్నములు, లాంఛనములు ఏవి కూడా కనిపించడం లేదు. మీరు ఇలా ఒంటరిగా వచ్చారేమి అని ఇలాగా సీతాదేవి కూడా కంగారు పడుతూ దుఃఖిస్తూ అడిగితే, అప్పుడు రాముడు సీతాదేవిని చూసిన తర్వాత తాను కూడా ఆ మనసులో ఉన్నటువంటి బాధను బయటకు చెబుతూ, సీత, మా తండ్రి గారు నన్ను 14 సంవత్సరముల పాటు వనవాసం చేయమని చెప్పి అన్నారు. అది కూడా ఆయనేదో స్వార్థంతో చెప్పలేదు. కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరములు, పూర్వం దేవాసుర సంగ్రామంలో కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరములకు బదులుగా ఆ వరములను ఆమెకి ఇస్తూ భరతునికి పట్టాభిషేకము, మరి నాకు శ్రీరామచంద్రునికి వనవాసము అనే విషయాన్ని చెప్పి, నేను తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి వనవాసానికి వెళ్ళి వస్తాను, నీవు ఏ అయోధ్యానగరంలోనే క్షేమంగా చక్కగా ఉంటూ మరి భరతుడు, రాజు అయినటువంటి భరతునికి అనుకూలముగా, అంటే ఏమిటి, ఆ భరతుని యొక్క రాచరికాన్ని అంగీకరిస్తూ కౌసల్యాదులను వీరిని సేవిస్తూ నువ్వు ఈ అయోధ్య నగరంలోనే ఉండాలి అని చెప్పి అక్కడ అనేకమైనటువంటి రాజధర్మాలను రాజ్యంలో ప్రవర్తించవలసినటువంటి తీరుని కూడా సీతాదేవికి రామచంద్రమూర్తి వివరిస్తాడు. వివరించిన తర్వాత సీతాదేవి ప్రేమతో కూడినటువంటి కోపంతో 27వ సర్గలో వస్తుంది. సీతాదేవి రాముని మీద ప్రేమతో కూడినటువంటి కోపంతో అంటుంది, ఆర్యపుత్ర పితామాత భ్రాత పుత్రస్తథాశ్రుష అని మొదలుపెట్టి, ఆర్యపుత్ర, ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా రాముడు ఇలా మాట్లాడారు అని అంటే, మీకు ధర్మం తెలుసో తెలియదో, భర్తకి లేకపోతే యజమానికి జీవితంలో తల్లి, తండ్రి, పుత్రులు, స్నేహితులు ఎంతోమంది ఉండవచ్చు. కానీ తండ్రి కానీ, తల్లి కానీ, అన్నదమ్ములు కానీ, పుత్రులు కానీ, కోడలు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనా సరే స్వాని పుణ్యాని భుంజానాహ స్వం స్వం భాగ్యం ఉపాసతే, వారు చేసినటువంటి పుణ్యముల యొక్క ఫలాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఒక్క భార్య మాత్రము భర్త చేసినటువంటి పుణ్యములను అనుభవించగలుగుతుంది. భర్తను అనుసరించవలసినటువంటి బాధ్యత భార్యకు మాత్రమే ఉన్నది. మిగతా వారందరూ ఉన్నప్పటికీ కూడా వారందరికీ లేనటువంటి ఒక అనుబంధం భార్యకు భర్తతోటి ఉంటుంది. భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ, భర్త యొక్క భాగ్యాన్నే భార్య పొందుతుందయ్యా. మరి నువ్వేదైతే పొందుతావో అదే నేను కూడా పొందుతాను. నువ్వు వనవాసాన్ని పొందేవు అంటే నేను కూడా వనవాసాన్నే పొందుతాను అని అంటూ ఒక మాట అంటుంది. వనవాసానికి బయలుదేరేట్లయితే యదిత్వం ప్రస్థితం దుర్గం వనమధ్యైవ రాఘవ అని తర్వాత మాట అంటుంది. అగ్రతస్తే గవిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అని, రామచంద్ర, మీరు వనవాసానికి బయలుదేరితే నేను మీకంటే ముందే వనవాసానికి బయలుదేరి మీరు నడిచే మార్గంలో ఉండేటటువంటి ముళ్ళని, ఆ రెల్లు, దర్భలు మొదలైనటువంటి మోళ్ళు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ తొలగించి వాటిని మెత్తగా చేసి మీ మార్గం సుగమం చేస్తాను, నడవండి, బయలుదేరదాం అని అంటుంది.
అంతటితో 27వ సర్గ పూర్తయింది. 28వ సర్గలో రామచంద్రమూర్తి సీతాదేవి ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ రాముడికి మాత్రం సీతను వనవాసానికి తీసుకువెళ్ళడం ఇష్టపడడు. ఎందుకు అంటే ఆ వనవాసంలో ఉండేటటువంటి కష్టములు అంత ఇబ్బందికరంగా ఉంటాయి. తనకు వచ్చినటువంటి కష్టాన్ని తన భార్యకు కూడా ఆపాదించడం ఎందుకు అని చెప్పి సీతాదేవి అడిగినప్పటికీ రాముడు అడవిలో ఉండే కష్టములను దృష్టిలో పెట్టుకుని సీతాదేవిని వారించడానికే ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తే సీత అడవిలో ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి, అదేవిధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ప్రమాదములు, అపాయములు, ప్రకృతి వైపరీత్యములు, వీటన్నిటిని నీవు తట్టుకోలేవు, కావున ఇక్కడే ఉండు అని చెప్పి ఆ సీతాదేవికి బోధిస్తాడు. మరి ఆ తర్వాత 29వ సర్గలో ఇవన్నీ విన్న సీతాదేవి కన్నీళ్లతోటి దుఃఖిస్తూ ఏ త్వయా కీర్తిదా దోషా వనే వస్తవ్యతాం ప్రతి గుణా నిత్యేవతాన్ విద్ధి తవ స్నేహ పురస్కృత. రామచంద్ర, ఏవైతే మీరు కష్టములు ఇవన్నీ చెప్పారో ఆ కష్టములన్నీ కూడా మీతో పాటు కనుక ఉన్నట్లయితే, రామునితో ఉన్నట్లయితే సీతాదేవికి ప్రతిదీ కూడా సుఖమే, కావున కష్టం అనేది ఉండదు. మీరు చెప్పిన కష్టాలంటినీ నేను మీతో పాటు విహరిస్తూ ఆస్వాదిస్తాను అని సీతాదేవి చెబుతుంది. చెప్పి భర్త లేకుండా భార్య నందనవనంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆమెకు సుఖం ఎక్కడ ఉంటుందయ్యా? పతిహీనాతు యానారి నసా శక్ష్యతి జీవితం. ఆమె జీవించడానికి ఎక్కడా కూడా అవకాశం అనేది ఉండదే. కావున నేను నీతో పాటే వచ్చేస్తాను రామచంద్ర. అంతేకాదు నీతో రావడానికి మరొక 3 కారణములు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే, చిన్న వయస్సులో ఆ మిథిలానగరంలో జనక మహారాజు వద్ద ఉన్నప్పుడు వేదపారగులు కొంతమంది వచ్చి నాకు ఆశీస్సులను అందిస్తూ ఈమెకు వనవాసం చేసేటటువంటి యోగం అనేది ఉన్నది అని చెప్పి మా తండ్రి గారి వద్ద చెప్పారు. అప్పటి నుండి కూడా వనంలో విహరించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాదు మా తల్లి సమీపంలో ఉన్నప్పుడు ఒకానొక సాధువృత్తి కలిగినటువంటి భిక్షిణి వచ్చి ఈమె చాలా గొప్పది అవుతుంది, ఈమె పేరుతోటే ఈమె భర్తను కూడా పిలుస్తారు అంటే యస్యా భర్తేతి నారీభిః సీతాపతి అని చెప్పి ఈమె భర్తను కూడా పిలుస్తారు, ఈమె వనంలో విహరిస్తుంది అని చెప్పి ఒకానొక భిక్షిణి కూడా చెప్పిందయ్యా. అవన్నీ గుర్తుపెట్టుకున్నటువంటి నేను వివాహమైన తర్వాత నిన్ను కూడా చాలాసార్లు అడిగాను, రామచంద్ర నన్ను వనవాసానికి వనవిహారానికి తీసుకువెళ్ళమంటే మనం వెళదాము అని నీవు కూడా మాట ఇచ్చావు. మరి ఇన్ని కారణములు ఉండగా ఇప్పుడేమో సమయం వచ్చేటప్పటికి నువ్వు వనవాసానికి తీసుకువెళ్ళని ఎందుకు అంటున్నావు అని మరి 30వ సర్గలో అప్పటికీ కూడా రామచంద్రమూర్తి ఒప్పుకోకపోతే చాలా ఘాటుగాను అనకూడనటువంటి మాట కూడా 1-2 సీతాదేవి రామచంద్రమూర్తిని అంటుంది. కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అని చెప్పి అంటుంది. నీకు నన్ను ఇచ్చి కట్టబెట్టినటువంటి మా నాన్నగారు ఏమనుకుంటారయ్యా జనక మహారాజు, నేను రాముడు ఏదో పురుషోత్తముడు, పరాక్రమవంతుడు, శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు అని అనుకుని ఒక అబలకు నా కూతురిని ఒక అబలకు ఇచ్చి వివాహం చేశాను అని చెప్పి జనక మహారాజు బాధపడతాడయ్యా. రాముడు ఏదో చూడటానికి విగ్రహపుష్టిగా ఉన్నాడు తప్ప రాముడిలో శౌర్యవీర్య పరాక్రమాలేవి లేవు, కనీసం తన భార్యను కూడా రక్షించుకోలేనటువంటి వాడు అని చెప్పి జనక మహారాజు అనుకుంటే అది విని నేను భరించగలనా? కావున నీవు నన్ను తప్పనిసరిగా వనవాసానికి తీసుకువెళ్ళవలసిందే అని చెప్పి చాలా కఠినంగాను ప్రేమతోటి హెచ్చరిస్తున్నట్టుగాను అనురాగంతో సీతాదేవి అన్ని రకాలుగా చెప్పి నిన్ను విడిచి క్షణకాలము కూడా విడిచి ఉండలేను, నీవు నన్ను గనక విడిచి వెళ్ళినట్లయితే ప్రాణత్యాగం చేసేస్తాను రామచంద్ర అని చెప్పి సీతాదేవి అంటుందన్నమాట. మరి సీతాదేవి యొక్క నిశ్చయం చూసిన రామచంద్రమూర్తి తాను ఆమెను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళదలుచుకున్నాను, అడవిలో ఉండే కష్టములను వాటిని కూడా సరి చెప్పి అందుకనే నీ నిశ్చయం తెలుసుకోవటానికి ఈ విధంగా అన్నాను సీత, నిన్ను విడిచి నేను కూడా ఉండలేను అని చెప్పి మరి తాను కూడా ఈ వనవాసానికి బయలుదేరడానికి గల కారణము పితృభక్తి, తల్లిదండ్రుల యొక్క మాట వినడము అని ఆ పితృభక్తి గురించి చాలా విశేషంగా చెబుతారు. అస్వాధీనం అని మొదలుపెట్టి ఈ జనులందరూ కూడా ఎందుకో అర్థం కాదు కానీ
ఈ జనులందరూ స్వాధీనంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, గురువు అనే ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ దైవాలను విడిచిపెట్టి అస్వాధీనంలో ఉండే ఆ దైవం గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ తల్లి, తండ్రి, గురువులను కనుక పూజించినట్లయితే దైవం యొక్క అనుగ్రహం తనంతట తానే వచ్చి చేరుతుంది కదా అని చెప్పి ఆ సందర్భంలో తల్లిదండ్రులను పూజించడము, గౌరవించడం గురించి చాలా విశేషంగా తెలియజేసి మరి సీతాదేవిని కూడా మెచ్చుకొని, నువ్వు ఇంతగా నిశ్చయించుకున్న తర్వాత నేను మాత్రం కాదనగలనా, నిన్ను విడిచి నేను వెళ్ళగలనా అని చెప్పి, సరే మనం యాత్రకు వనవాసానికి బయలుదేరుతున్నాం కావున యాత్రాదానాదులన్నీ కూడా చెయ్యి, మన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని అందరికీ ఇవ్వమని చెప్పి రత్నాదులు మొదలైన వాటిని ఇవ్వమని రామచంద్రమూర్తి చెబుతారు. దాంతో సీతాదేవి రాముడు తనను వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి ఆనందించినదై ఆమె యాత్రాదానాదులన్నీ చేయడానికి సిద్ధపడుతుంది. దీనితోటి 30వ సర్గ పూర్తవుతుంది. మరి ఈ శ్లోకాలన్నింటినీ విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చే ఈ శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఈ సర్గలను పారాయణ చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైషమ్యములన్నీ కూడా తొలగిపోయి వారిలో అన్యోన్య దాంపత్యం అనేది వర్ధిల్లుతుంది అని పెద్దలు తెలియజేస్తున్నారు. అంతేకాదు పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఆ గౌరవ అభిమానములనేవి పెరుగుతాయి, వారి యందు పూజాభావన కలుగుతుంది అని చెప్పి పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి విశేషమైన ఫలములనిచ్చే శ్లోకాలను మనం ఇప్పుడు సంకల్పపూర్వకంగా శ్రీ గురు ధ్యానం నుండి మొదలుకొని సంకల్పపూర్వకంగా ప్రారంభించుకుందాము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరము కలిసి పారాయణ చేస్తాము. ఆ తర్వాత ఆచార్యులు వారు చెప్పటము, అందరూ కూడా అనడం, ఈ విధంగా ఉచ్చారణ అనూచ్చారణ క్రమంలో ఆ తర్వాత నుండి పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జాయేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే షడ్వింశ సర్గతః
त्रिंशसर्गान्तश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वागात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्रीरामप्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षड्विंशः सर्गः अभिवाद्य च कौसल्याम् रामः सम्प्रस्थितो वनम् कृतस्वस्त्ययनो मात्रा धर्मिष्ठे वर्त्मनि स्थितः विराजयन् राजसुतः राजमार्गं नरैर्वृतम् हृदयान्याममन्धेव जनस्य गुणवत्तया वैदेही चापि तत्सर्वम् न शुश्राव तपस्विनी तदेव हृदि तस्याश्च यौवराज्याभिषेचनम् देवकार्यं स्वयं कृत्वा कृतज्ञा हृष्टचेतना अभिज्ञा राजधर्माणाम् राजपुत्रं प्रतीक्षते प्रविवेशाधरामस्तु स्वं वेश्मसु विभूषितम् प्रहृष्टजनसम्पूर्णम् ह्रिया किञ्चिदवाङ्मुखः अथ सीता समुत्पत्य वेपमाना च तं पतिम् अपश्यच्छोकसन्तप्तम् चिन्ताव्याकुलितेन्द्रियम् तां दृष्ट्वा सह धर्मात्मा न शशाकमनोगतम् तं शोकं राघवः सोढुम् ततो विवृतताङ्गतः विवर्णवदनं दृष्ट्वा
తం ప్రస్విన్నమమర్షణం సంప్రస్మిన్నమర్షణం ఆహ దుఃఖాభిసంతప్త ఆహ దుఃఖాభిసంతప్త కిమిదానీమిదం ప్రభో కిమిదానీమిదం ప్రభో అద్య బార్హస్పత శ్రీమాన్ అద్య బార్హస్పత శ్రీమాన్ యుక్తః పుష్యోనురాఘవ యుక్తః పుష్యోనురాఘవ ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః తేన త్వమసి దుర్మనాః కేన త్వమసి దుర్మనాః నతే శతశలాకేన నతే శతశలాకేన జలఫేన నిభేన చ జలఫేన నిభేన చ ఆవృతం వదనం వల్గు ఆవృతం వదనం వల్గు ఛత్రేణాపి విరాజతే ఛత్రేణాపి విరాజతే యజనాభ్యాం చ ముఖ్యాభ్యాం జనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్ర నిభేక్షణం శతపత్రనివేక్షణం చంద్రహంస ప్రకాశాభ్యాం చంద్రహంస ప్రకాశాభ్యాం వీజ్యతే నతవాననం బీజ్యతేన తవాననం వాగ్మినో వందినశ్చాపి వాగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వాం నరర్షభా ప్రహృష్టాస్త్వాం నరర్షభా స్తువంతో నాత్ర దృశ్యంతే స్తువంతో నాత్ర దృశ్యంతే మంగళైః సూతమాగధాః మంగళైః సూతమాగధాః నతే క్షౌద్రం చ దధి చ నతే క్షౌద్రం చ దధి చ బ్రాహ్మణా వేదపారగాః బ్రాహ్మణ వేదపారగాః మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య దదతి స్మ విధానతః దదతి స్మ విధానతః నత్వాం ప్రకృతయః సర్వాః నత్వాం ప్రకృతయః సర్వాః శ్రేణీ ముఖ్యాశ్చ భూషితాః శ్రేణీ ముఖ్యాశ్చ భూషితాః అనువ్రజితుమిచ్చంతి అనువ్రజితుమిచ్చంతి పౌరజానపదాస్తథా పౌరజానపదాస్తథా చతుర్భిర్వేగ సంపన్నైః చతుర్భిర్వేగ సంపన్నైః హయైః కాంచన భూషితైః హయైః కాంచన భూషితైః ముఖ్యః పుష్యరథో యుక్తః ముఖ్యః పుష్యరథో యుక్తః కిం న గచ్చతి తే గ్రతః కిం న గచ్చతి తే గ్రతః నహస్తి చాగ్రతః శ్రీమాన్ రహస్తి చాగ్రత శ్రీమాన్ తవ లక్షణ పూజితః తవ లక్షణ పూజితః ప్రయాణే లక్ష్యతే వీర ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణ మేఘగిరి ప్రభః కృష్ణ మేఘగిరి ప్రభః న చ కాంచన చిత్రం తే న చ కాంచన చిత్రం తే పశ్యామి ప్రియదర్శన పశ్యామి ప్రియదర్శన భద్రాసనం పురస్కృత్య భద్రాసనం పురస్కృత్య యాతం వీర పురస్కృతం యాతం వీర పురస్కృతం అభిషేకో యథా సజ్జః అభిషేకో యథా సజ్జః కిమిదానీమిదం తవ కిమిదానీమిదం తవ అపూర్వో ముఖవర్ణశ్చ అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే న ప్రహర్షశ్చ లక్ష్యతే ఇతీవ విలపంతీం తాం ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందనః ప్రోవాచ రఘునందనః సీతే తత్ర భవాంస్తాతః సీతే తత్ర భవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనం ప్రవ్రాజయతి మాం వనం కులే మహతి సంభూతే కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి ఏనేదం శృణు జానకి ఏనేదం క్రమేణాభ్యాగతం మమ క్రమేణాభ్యాగతం మమ ఆజ్ఞా సత్య ప్రతిజ్ఞేన ఆజ్ఞా సత్య ప్రతిజ్ఞేన పిత్రా దశరథేన చ పిత్రా దశరథేన చ కైకేయ్యై మమ మాత్రే తు కైకేయ్యై మమ మాత్రే తు పురా దత్తౌ మహావరౌ పురా దత్తౌ మహావరౌ తయాద్య మమ సజ్జేస్మిన్ అయాద్య మమ
सज्जेऽस्मिन् अभिषेके नृपोद्यते अभिषेके नृपोद्यते प्रचोदितः स समयः प्रचोदितः स समयः धर्मेण प्रतिनिर्जितः धर्मेण प्रतिनिर्जितः चतुर्दश हि वर्षाणि चतुर्दश हि वर्षाणि वस्तव्यं दण्डके मया वस्तव्यं दण्डके मया पित्रा मे भरतश्चापि पित्रा मे भरतश्चापि यौवराज्ये नियोजितः यौवराज्ये नियोजितः सोऽहं त्वामागतो द्रष्टुम् सोऽहं त्वामागतो द्रष्टुम् प्रस्थितो विजनं वनम् प्रस्थितो विजनं वनम् भरतस्य समीपे तु भरतस्य समीपे तु नाहं कथ्यः कदाचन नाहं कथ्यः कदाचन बुद्धियुक्ता हि पुरुषाः बुद्धियुक्ता हि पुरुषाः न सहन्ते परस्तवम् न सहन्ते परस्तवम् तस्मान्न ते गुणाः कथ्याः तस्मान्न ते गुणाः कथ्याः भरतस्याग्रतो मम भरतस्याग्रतो मम नापि त्वं तेन भर्तव्या नापि त्वं तेन भर्तव्या विशेषेण कदाचन विशेषेण कदाचन अनुकूलतया शक्यम् अनुकूलतया शक्यम् समीपे त्वस्य वर्तितुम् समीपे त्वस्य वर्तितुम् तस्मै दत्तं नृपतिना तस्मै दत्तं नृपतिना यौवराज्यं सनातनम् यौवराज्यं सनातनम् न प्रसाद्यस्त्वया सीते न प्रसाद्यस्त्वया सीते नृपतिश्च विशेषतः नृपतिश्च विशेषतः अहं चापि प्रतिज्ञां ताम् अहं चापि प्रतिज्ञां त्वां गुरोः समनुपालयन् गुरोः समनुपालयन् वनमध्यैव यास्यामि वनमध्यैव यास्यामि स्थिरा भव मनस्विनी स्थिरा भव मनस्विनी याते च मयि कल्याणी याते च मयि कल्याणी वनं मुनिनिषेवितम् वनं मुनिनिषेवितम् व्रतोपवासपरया व्रतोपवासपरया भवितव्यं त्वया नघे भवितव्यं त्वया नघे काल्यमुत्थाय देवानां काल्यमुत्थाय देवानां कृत्वा पूजां यथाविधि कृत्वा पूजां यथाविधि वन्दितव्यो दशरथः वन्दितव्यो दशरथः पिता मम नरेश्वरः पिता मम नरेश्वरः माता च मम कौसल्या माता च मम कौसल्या वृद्धा सन्तापकर्षिता वृद्धा सन्तापकर्षिता धर्ममेवाग्रतः कृत्वा धर्ममेवाग्रतः कृत्वा त्वत्तः सम्मानमर्हति त्वत्तः सम्मानमर्हति वन्दितव्याश्च ते नित्यम् वन्दितव्याश्च ते नित्यम् यास्येषा मम मातरः यास्येषा मम मातरः स्नेहप्रणयसम्भोगैः स्नेहप्रणयसम्भोगैः समाहि मम मातरः समाहि मम मातरः भ्रातृपुत्रसमौ चापि भ्रातृपुत्रसमौ चापि द्रष्टव्यौ च विशेषतः द्रष्टव्यौ च विशेषतः त्वया भरतशत्रुघ्नौ त्वया भरतशत्रुघ्नौ प्राणैः प्रियतरौ मम प्राणैः प्रियतरौ मम विप्रियं न च कर्तव्यम् विप्रियं न च कर्तव्यम् भरतस्य कदाचन भरतस्य कदाचन स हि राजा प्रभुश्चैव स हि राजा प्रभुश्चैव देशस्य च कुलस्य च देशस्य च कुलस्य च आराधिता हि शीलेन आराधिता हि शीलेन प्रयत्नैश्चोपसेविताः प्रयत्नैश्चोपसेविताः राजानः सम्प्रसीदन्ति राजानः सम्प्रसीदन्ति प्रकुप्यन्ति विपर्यये प्रकुप्यन्ति विपर्यये औरसानपि पुत्रान् हि औरसानपि पुत्रान् हि त्यजन्त्यहितकारिणः त्यजन्त्यहितकारिणः समर्थान् सम्प्रगृह्णन्ति समर्थान् सम्प्रगृह्णन्ति जनानपि नराधिपाः जनानपि नराधिपाः
వసేహ కళ్యాణి సాత్వాం వసేహ కళ్యాణి రాజ్ఞః సమనువర్తిని రాజ్ఞః సమనువర్తిని భరతస్య రతా ధర్మే భరతస్య రథా ధర్మే సత్యవ్రతపరాయణ సత్యవ్రతపరాయణ అహం గమిష్యామి మహావనం ప్రియే అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయా హి వస్తవ్యమిహైవ భామిని మయా హి వస్తవ్యమిహైవ భామిని యథా వ్యలీకం కురుషే న కస్యచిత్ యథా వ్యలీకం కురుషేణ కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ తథా త్వయా కార్యమిదం వచో మమ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడ్వింశः సర్గः షడ్వింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తవింశः సర్గः సప్తవింశः సర్గः ఏవముక్తా తు వైదేహీ ఏవముక్తాదు వైదేహీ ప్రియార్హ ప్రియవాదిని ప్రియార్హా ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ ప్రణయాదేవ సంక్రుద్ధా భర్తారమిదమబ్రవీత్ భర్తారమిదమబ్రవీత్ కిమిదం భాషసే రామ కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువం వాక్యం లఘుతయా ధ్రువం త్వయా యదపహాస్యం మే త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ శ్రుత్వా నరవరాత్మజా ఆర్యపుత్ర పితామాత ఆర్యపుత్ర పితామాతా భ్రాతా పుత్రస్తథా స్నుషా పుత్రస్తథా సృషా స్వాని పుణ్యాని భుంజానాః స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యముపాసతే స్వం స్వం భాగ్యముపాసతే భర్తుర్భాగ్యం తు భార్యైకా భర్తుర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ ప్రాప్నోతి పురుషర్షభా అతశ్చైవాహమాదిష్ట అతశ్చైవాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యపి మనే వస్తవ్యమిత్యపి నపితానాత్మజో రామ నపితానాత్మజో రామ న మాతా న సఖీ జనః నమాదాన సఖీ జనః ఇహ ప్రేత్య చ నారీణాం ఇహ ప్రేత్య చ నారీణా పతిరేకో గతిః సదా పతిరేకో గతిః సదా యది త్వం ప్రస్థితో దుర్గం యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి అగ్రతస్తే గమిష్యామి మృత్నంతి కుశకంటకాన్ వృద్ధంతి కుశకంటకాన్ ఈర్ష్యా రోషౌ బహిష్కృత్య ఈర్ష్యా రోషో బహిష్కృత్య భుక్తశేషమివోదకం భుక్తశేషమివోదకం నయమాం వీర విశ్రబ్ధః నయమాం వీరవిశ్రద్ధః పాపం మయి న విద్యతే పాపం మయి న విద్యతే ప్రాసాదాగ్రైర్విమానైర్వా ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయసగతేన వా వైహాయసగతేన వా సర్వావస్థాగతా భర్తుః సర్వావస్థాగతా భర్తుః పాదఛాయా విశిష్యతే పాదఛాయా విశిష్యతే అనుశిష్టాస్మి మాత్రా చ అనుశిష్టాస్మి మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయం పిత్రా చ వివిధాశ్రయం నాస్మి సంప్రతి వక్తవ్యా నాస్మి సంప్రతి వక్తవ్యా వర్తితవ్యం యథా మయా వర్తితవ్యం యథా మయా అహం దుర్గ
దుర్గం గమిష్యామి అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితం వనం పురుషవర్జితం నానా మృగగణాకీర్ణం నానా మృగగణాకీర్ణం శార్దూల వృకసేవితం శార్దూల వృకసేవితం సుఖం వనే నివత్స్యామి సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః యథైవ భవనే పితుః అచింతయంతి త్రీన్ లోకాన్ అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం చింతయంతి పతివ్రతం శుశ్రూషమాణా తే నిత్యం శుశ్రూషమాణాదే నిత్యం నియతా బ్రహ్మచారిణి నియతా బ్రహ్మచారిణి సహరంస్యే త్వయా వీర సహరంస్యే త్వయా వీరా వనేషు మధుగంధిషు వనేషు మధుగంధిషు త్వం హి కర్తుం వనే శక్తః త్వం హి కర్తుం వనే శక్తః రామ సంపరిపాలనం రామ సంపరిపాలనం అన్యస్యాపి జనస్యేహ అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మమ మానద కిం పునర్మమ మానదా సహ త్వయా గమిష్యామి సహ త్వయా గమిష్యామి వనమద్యన సంశయః వనమద్యన సంశయః నాహం శక్యా మహాభాగ నాహం శక్యా మహాభాగా నివర్తయితుముద్యత నివర్తయితుముద్యత ఫలమూలాశనా నిత్యం ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః భవిష్యామి న సంశయః నతే దుఃఖం కరిష్యామి నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహ త్వయా నివసంతి సహ త్వయా ఇచ్ఛామి సరితశైలాన్ ఇచ్ఛామి సరితశైలాన్ పల్వలాని వనాని చ కల్వలాని వనాని చ ద్రష్టుం సర్వత్ర నిర్భీత ద్రష్టుం సర్వత్ర నిర్భీత త్వయా నాథేన ధీమత త్వయా నాథేన ధీమత హంసకారండవాకీర్ణాః హంసకారండవాకీర్ణాః పద్మినీ సాధు పుష్పితాః పద్మినీ సాధు పుష్పితాః ఇచ్ఛేయం సుఖినీ ద్రష్టుం ఇచ్ఛేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత త్వయా వీరేణ సంగతా అభిషేకం కరిష్యామి అభిషేకం కరిష్యామి తాసు నిత్యం యతవ్రత తాసు నిత్యం యతవ్రత సహ త్వయా విశాలాక్ష సహ త్వయా విశాలాక్ష రంస్యే పరమనందిని రంస్యే పరమనందిని ఏవం వర్ష సహస్రాణం ఏవం వర్ష సహస్రాణాం శతం వాహం త్వయా సహ శతం వాహం త్వయా సహ వ్యతిక్రమం న వేత్స్యామి యది క్రమం న వేత్స్యామి స్వర్గోపి నహి మే మతః స్వర్గోపి నహి మే మతః స్వర్గేపి చ వినా వాసః స్వర్గేపి చ వినా వాసః భవితా యది రాఘవ భవితా యది రాఘవ త్వయా మమ నరవ్యాఘ్ర త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే నాహంతమపి రోచయే అహం గమిష్యామి వనం సుదుర్గమం అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానరవారణైర్యుతం మృగాయుతం వానరవారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితృగృహే వనే నివత్స్యామి యథా పితృగృహే తవైవ పాదావుపగృహ్య సంయత తవైవ పాదానుపగృహ్య సంయత అనన్యభావామనురక్త చేతసం అనన్యభావామనురక్తచేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయ
నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నతే మయాతో గురుతా భవిష్యతి నతే మయాతో గురుతా భవిష్యతి తథా బ్రువాణామపి ధర్మవత్సలః తథా బ్రువాణామపి ధర్మవత్సలః న చ స్మ సీతాం నృవరో నినీశతి న చ స్మ సీతాం నృవరో నినీశతి ఉవాచ చైనాం బహు సన్నివర్తనే ఉవాచ చైనాం బహు సన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తవింశः సర్గः సప్తవింశः సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టావింశः సర్గः అష్టావింశः సర్గः ఏవం బ్రువతీం సీతాం స ఏవం బ్రువతీం సీతా ధర్మజ్ఞో ధర్మవత్సలః ధర్మజ్ఞో ధర్మవత్సలః నేతుం కురుతే బుద్ధిం అనేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ వనే దుఃఖాని చింతయన్ సాంత్వయిత్వా పునస్తాం తు సాంత్వయిత్వా పునస్తాంతు బాష్పదూషితలోచనాం బాష్పదూషితలోచనా నివర్తనార్థే ధర్మాత్మా నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమేతదువాచః వాక్యమేతదువాచః సీతా మహాకులీనాసి సీతా మహాకులీనాసి ధర్మే చ నిరతా సదా ధర్మే చ నిరతా సదా ఇహాచరస్వధర్మం త్వం ఇహాచరస్వ ధర్మం త్వం మా యథా మనసః సుఖం మా యథా మనసః సుఖం సీతే యథా త్వాం వక్ష్యామి సీతే యథా త్వాం వక్ష్యామి తథా కార్యం త్వయా బలే తథా కార్యం త్వయా బలే వనే హి బహవో దోషాః వనే హి బహవో దోషాః వదతస్తాన్ నిబోధ మే వదతస్తాన్ నిబోధ మే సీతే విముచ్యతామేష సీతే విముచ్యతామేష వనవాసకృతామతిః వనవాసకృతామతిః బహుదోషం హి కాంతారం బహుదోషం నికాంతారం వనమిత్యభిధీయతే వనమిత్యభిధీయతే హితబుద్ధ్యా ఖలు వచః హితబుద్ధ్యా ఖలు వచః మయైతదభిధీయతే మయైతదభిధీయతే సదా సుఖం న జానామి సదా సుఖం న జానామి దుఃఖమేవ సదా వనం దుఃఖమేవ సదా వనం గిరినిర్జర సంభూతాః నిర్జర సంభూతాః గిరికందరవాసినాం గిరిగంధరవాసినాం సింహానాం నినదా దుఃఖాః సింహానాం నినదా దుఃఖాః శ్రోతుం దుఃఖమతో వనం శ్రోతుం దుఃఖమతో వనం క్రీడమానాశ్చ విశ్రబ్ధాః క్రీడమానాశ్చ విశ్రబ్ధాః మత్తాః శూన్యే మహామృగాః మత్తాః శూన్యే మహామృగాః దృష్ట్వా సమభివర్తంతే దృష్ట్వా సమభివర్తంతే సీతే దుఃఖమతో వనం సీతే దుఃఖమతో వనం సగ్రాహాः సరితాశ్చైవ సగ్రాహాः సరితాశ్చైవ పంకవత్యశ్చ దుస్తరాः పంకవత్యశ్చ దుస్తరాः మత్తైరపి గజైర్నిత్యం మత్తైరపి గజైర్నిత్యం అతో దుఃఖతరం వనం అతో దుఃఖతరం వనం లతాకంటక సంకీర్ణాః లతాకంటక సంకీర్ణాః శుకవాకూపనాదితాః ఉపనాదితాః నిరపాశ్చ సుదుర్గాశ్చ నిరపాశ్చ సుదుర్గాశ్చ
మార్గా దుఃఖమతో వనం మార్గా దుఃఖమదో వనం సుప్యతే పర్ణశయ్యాసు సుప్యతే వర్ణశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే స్వయం భగ్నాసు భూతలే రాత్రిషు శ్రమఖిన్నేషు రాత్రిషు శ్రమఖిన్నేషు తస్మాద్ దుఃఖతరం వనం తస్మాత్ దుఃఖతరం వనం అహోరాత్రం చ సంతోషః అహోరాత్రం చ సంతోషః కర్తవ్యో నియతాత్మనా కర్తవ్యో నియతాత్మనా ఫలైర్వృక్షావపతితైః ఫలైర్వృక్షాపపతిరైః సీతే దుఃఖమతో వనం సీతే దుఃఖమదో వనం ఉపవాసశ్చ కర్తవ్యః ఉపవాసస్య కర్తవ్యః యథా ప్రాణేన మైథిలీ యథా ప్రాణేన మైథిలీ జటాభారశ్చ కర్తవ్యః జటాభారస్య కర్తవ్యః వల్కలాంబరధారిణా వల్కలాంబరధారిణా దేవతానాం పితॄణాం చ దేవతానాం పితॄణాం చ కర్తవ్యం విధిపూర్వకం కర్తవ్యం విధిపూర్వకం ప్రాప్తానామతిథీనాం చ ప్రాప్తానామతిథీనాం చ నిత్యశః ప్రతిపూజనం నిత్యశః ప్రతిపూజనం కార్యస్త్రిరభిషేకశ్చ కార్యస్త్రిరభిషేకస్య కాలే కాలే చ నిత్యశః కాలే కాలే చ నిత్యశః చరతా నియమేనైవ చరతానియమేనైవ తస్మాద్ దుఃఖతరం వనం తస్మాత్ దుఃఖతరం వనం ఉపహారశ్చ కర్తవ్యః ఉపహారస్య కర్తవ్యః కుసుమై స్వయమాహృతైః కుసుమై స్వయమాహృతైః హర్షేణ విధినా వేద్యాం హర్షేణ విధినా వేద్యాం బాలే దుఃఖమతో వనం బాలే దుఃఖమతో వనం యథా లబ్ధేన సంతోషః లబ్ధేన సంతోషః కర్తవ్యస్తేన మైథిలీ కర్తవ్యస్తేన మైథిలీ యథాహారైర్వనచరైః యథాహారైర్వనచరైః నిత్యం దుఃఖమతో వనం నిత్యం దుఃఖమతో వనం అతీవ వాతాస్తిమిరం అతీవ వాతాస్తిమిరం బుభుక్షా చాత్ర నిత్యశః మోక్షా చాత్ర నిత్యశః భయాని చ మహాంత్యత్ర భయాని చ మహాంత్యత్ర తతో దుఃఖతరం వనం తతో దుఃఖతరం వనం సరీసృపాశ్చ బహవః సరీసృపాశ్చ బహవః బహురూపాశ్చ భామినీ బహురూపాశ్చ భామినీ చరంతి పృథివీం దర్పాత్ చరంతి పృథివీం దర్పాత్ తతో దుఃఖతరం వనం తతో దుఃఖతరం వనం నదీ నిలయనాః సర్పాః నదీనిలయనాః సర్పాః నదీ కుటిలగామినః నదీ కుటిలగామినః తిష్టంత్యావృత్య పంథానం తిష్టంత్యావృత్య పంథానం తతో దుఃఖతరం వనం తతో దుఃఖతరం వనం పతంగా వృశ్చికాః కీటాః పతంగావృష్టికాః కీటాః దంశాశ్చ మసకైః సహ సంశాశ్చ మశకైః సహ బాధంతే నిత్యమబలే బాధంతే నిత్యమబలే సర్వం దుఃఖమతో వనం సర్వం దుఃఖమదో వనం ద్రుమాః కంటకినశ్చైవ ద్రుమాః కంటకినశ్చైవ కుశకాశాశ్చ భామినీ కుశకాశాశ్చ భామినీ వనే వ్యాకులశాఖాగ్రాః వనే వ్యాకులశాఖాగ్రాః తేన దుఃఖతరం వనం తేన దుఃఖతరం వనం కాయక్లేశాశ్చ బహవః కాయక్లేశాశ్చ బహవః భయాని వివిధాని చ భయాని వివిధాని చ అరణ్యవాసే వసతః అరణ్యవాసే వసతః దుఃఖమేవ తతో వనం దుఃఖమేవ తతో వనం క్రోధలోభౌ విమోక్తవ్యౌ క్రోధలోభో విమోక్తవ్యౌ కర్తవ్యా తపసే మతిః కర్తవ్యా తపసే మతిః నభేతవ్యం చ భేతవ్యే న భేతవ్యం చ భేతవ్యే నిత్య
నిత్యం దుఃఖమతో వనం నిత్యం దుఃఖమతో వనం తదలం తే వనం గత్వా తదలం తే వనం గత్వా క్షమం నహి వనం తవ క్షమం నహి వనం తవ విమృశన్నిహ పశ్యామి విమృశన్నిహ పశ్యామి బహుదోషతరం వనం బహుదోషతరం వనం వనం తు నేతుం న కృతామతిస్తదా వనంతు నేతుం న కృతామతిస్తదా బభూవ రామేణ యదా మహాత్మనా భూవరామేణ యదా మహాత్మనా న తస్య సీతా వచనం చకార తత్ తస్య సీతావచనం చకారత్ తో బ్రవీద్రామమిదం సుదుఃఖితా తవాబ్రవీద్ రామమిదం సుదుఃఖితా త్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టావింశः సర్గः అష్టావింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనత్రింశः సర్గः ఏకోనత్రింశः సర్గः ఏతత్తు వచనం శ్రుత్వా ఏతత్తు వచనం శ్రుత్వా సీతారామస్య దుఃఖితా సీతారామస్య దుఃఖితా ప్రసక్తాశ్రుముఖీ మందం ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ ఏ త్వయా కీర్తితా దోషాః ఏత్వయా కీర్తితా దోషాః వనే వస్తవ్యతాం ప్రతి వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవ తాన్ విద్ధి గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్ తవ స్నేహ పురస్కృతాన్ మృగాः సింహా గజాశ్చైవ మృగాः సింహా గజాశ్చైవ శార్దూలాः శరభాస్తథా శార్దూలాశ్చరభాస్తథా పక్షిణः శృమరాశ్చైవ దక్షిణస్సుమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణः ఏ చాన్యే వనచారిణः అదృష్టపూర్వరూపత్వాత్ అదృష్టపూర్వరూపత్వాత్ సర్వే తే తవ రాఘవ సర్వే తే తవ రాఘవ రూపం దృష్ట్వా పసర్పేయుః రూపం దృష్ట్వా వసర్పేయుః భయే సర్వే హి బిభ్యతి భయే సర్వే హి బిభ్యతి త్వయా చ సహ గంతవ్యం త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా మయా గురుజనాజ్ఞయా వద్వియోగేన మే రామ వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం త్యక్తవ్యమిహ జీవితం న చ మాం త్వత్సమీపస్థాం న చ మాం త్వత్సమీపస్థాం అపి శక్నోతి రాఘవ అపి శక్నోతి రాఘవ పురాణామీశ్వరः శక్రః పురాణామీశ్వరः శక్రः ప్రదర్శయితుమోజసా ప్రదర్శయితుమోజసా పతిహీనా తు యా నారీ అతిహీనా తు యా నారీ న సా శక్ష్యతి జీవితుం న సా శక్ష్యతి జీవితుం తామమేవం విధం రామ రామమేవం విధం రామ త్వయా మమ విదర్శితం త్వయా మమ విదర్శితం అథ చాపి మహాప్రాజ్ఞ అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితృగృహే సత్యం పురావిగృహే సత్యం వస్తవ్యం కిల మే వనే వాస్తవ్యం కిల మే వనే లక్షణిభ్యో ద్విజాతిభ్యః లక్షణిభ్యో ద్విజాతిభ్యః శ్రుత్వాహం వచనం పురా శ్రుత్వాహం వచనం పురా వన
వనవాసకృతోత్సాహ వనవాసకృతోత్సాహ నిత్యమేవ మహాబలా నిత్యమేవ మహాబలా ఆదేశో వనవాసస్య ఆదేశో వనవాసస్య ప్రాప్తవ్యః సమయా కిల ప్రాప్తవ్యః సమయా కిల సాత్వయా సహ తత్రాహం సాత్వయా సహ తత్రాహం యాస్యామి ప్రియనాన్యథా యాస్యామి ప్రియనాన్యథా కృతాదేశా భవిష్యామి కృతాదేశా భవిష్యామి గమిష్యామి సహ త్వయా గమిష్యామి సహ త్వయా కాలశ్చాయం సముత్పన్నః కాలశ్చాయం సముత్పన్నః సత్యవాక్ భవతు ద్విజః సత్యవాక్ భవతు ద్విజః వనవాసే హి జానామి వనవాసే హి జానామి దుఃఖాని బహుధా కిల దుఃఖాని బహుధా కిల ప్రాప్యంతే నియతం వీరా ప్రాప్యంతే నియతం వీరా పురుషైరకృతాత్మభిః పురుషైరకృతాత్మభిః కన్యయా చ పితృర్గేః అన్యయా చ పితృర్గేః వనవాసశ్రుతో మయా వనవాసశ్రుతో మయా భిక్షిణ్యా సాధువృత్తాయా భిక్షిణ్యా సాధువృత్తాయ మమ మాతురిహాగ్రతః మమ మాతురిహాగ్రతః ప్రసాదితశ్చైవ పూర్వం త్వం ప్రసాదితశ్చైవ పూర్వం త్వం మే బహుతిథం ప్రభో మే బహుతిథం ప్రభో గమనం వనవాసస్య గమనం వనవాసస్య కాంక్షితం హి సహ త్వయా కాంక్షితం హి సహ త్వయా తక్షణాహం భద్రంతే తక్షణాహం భద్రంతే గమనం ప్రతి రాఘవ గమనం ప్రతి రాఘవ వనవాసస్య శూరస్య వనవాసస్య శూరస్య చర్యా హి మమ రోచతే చర్యా హి మమ రోచతే శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి ఆత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మషా భవిష్యామి వికల్మషా భర్తారమనుగచ్చంతి భర్తారమనుగచ్చంతి భర్తా హి మమ దైవతం భర్తా హి మమ దైవతం ప్రేత్య భావే హి కళ్యాణః ప్రేత్యభావే హి కళ్యాణః సంగమో మే సహ త్వయా సంగమో మే సహ త్వయా శృతిర్హి శ్రూయతే పుణ్యా శ్రుతిర్హి శ్రూయతే పుణ్యా బ్రాహ్మణానాం తపస్వినాం బ్రాహ్మణానాం తపస్వినా ఇహ లోకే చ పితృభిః ఇహలోకే చ పితృభిః యా స్త్రీ యస్య మహామతే శాస్త్రీయస్య మహామతే అద్భిర్దత్తా స్వధర్మేణ స్వధర్మేణ ప్రేత్య భావేపి తస్య సా ప్రేత్యభావేపి తస్య సా ఏవమస్మాత్ స్వకాం నారీం ఏవమస్మాత్ స్వకాం నారీ సువృత్తాం హి పతివ్రతాం సువృత్తాం హి పతివ్రతాం నాభిరోచయసే నేతుం నాభిరోచయసే హేతుం త్వం మాం కేనేహ హేతునా మాం కేనేహ హేతునా భక్తాం పతివ్రతాం దీనాం భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖ దుఃఖయోః మాం సమాం సుఖ దుఃఖయోః మాం సమాం సుఖ దుఃఖయోః మాం సమాం సుఖ దుఃఖయోః నేతుమర్హసి కాకుత్స్థాం హేతుమర్హసి కాకుత్స్థా సమాన సుఖ దుఃఖినీం సమాన సుఖ దుఃఖినీ యది మాం దుఃఖితామేవం యది మాం దుఃఖితామేవం వనం నేతుం న చేచ్ఛసి వనం నేతుం న చేచ్ఛసి విషమగ్నిం జలం వాహం విషమగ్నిం జలం వాహం ఆస్థాస్యే మృత్యుకారణాత్ ఆస్థాస్యే మృత్యుకారణాత్ ఏవం బహువిధం తంసా ఏవం బహువిధం తంసా యాచతే గమనం ప్రతి యాచతే గమనం ప్రతి నానుమేనే మహాబాహు ఆనుమేనే మహాబాహుః తాం నేతుం విజనం వనం తాం నేతుం విజనం వనం ఏవముక్తా తు సా చింతాం ఏవముక్తా తు సా చింతా మైథిలీ సముపాగత మైథిలీ సముపాగత
स्थापयन्तीव गामुष्णैः स्थापयन्तीव गामुष्णैः अश्रुभिर्नयनच्युतैः अश्रुभिर्नयनच्युतैः चिन्तयन्तीं तथा तां तु चिन्तयन्तीं तथा तां तु निवर्तयितुमात्मवान् निवर्तयितुमात्मवान् ताम्रोष्ठीं सतदा सीताम् ताम्रोष्ठीं सतता सीता काकुत्स्थो बहु सान्त्वयत् काकुत्स्थो बहुसान्त्वयत् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे एकोनत्रिंशः सर्गः 39 सर्गः अथ श्रीमद् रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 30 सर्गः 30 सर्गः सान्त्यमानातु रामेण सान्त्यमानातु रामेण मैथिली जनकात्मजा मैथिली जनकात्मजा वनवासनिमित्ताय वनवासनिमित्ताय भर्तारमिदमब्रवीत् भर्तारमिदमब्रवीत् सातमुत्तमसंविघ्ना सातमुत्तमसंविघ्ना सीता विपुलवक्षसम् सीता विपुलवक्षसम् प्रणयाच्चाभिमानाच्च प्रणयाच्चाभिमानाच्च परिचिक्षेप राघवम् परिचिक्षेप राघवम् किं त्वाममन्यत वैदेहः किन्त्वामन्यत वैदेहः पिता मे मिथिलाधिपः पिता मे मिथिलाधिपः रामजामातरं प्राप्य रामजामातरं प्राप्य स्त्रियं पुरुषविग्रहम् स्त्रियं पुरुषविग्रहम् अरुतं बत लोकोऽयम् अमृतं बत लोकोऽयम् अज्ञानाद्यद्धि वक्ष्यति अज्ञानाद्यद्धिवक्ष्यति तेजो नास्ति परं रामे तेजो नास्ति परं रामे तपतीव दिवाकरे तपतीव दिवाकरे किं हि कृत्वा विषण्णस्त्वम् किं हि कृत्वा विषण्णस्त्वम् कुतो वा भयमस्ति ते कुतो वा भयमस्ति ते यत्परित्यक्तु कामस्त्वम् यत्परित्यक्तु कामस्त्वम् मामनन्यपरायणाम् मामनन्यपरायणाम् द्युमत्सेन सुतं वीर युमत्सेन सुतं वीर सत्यवन्तमनोव्रताम् सत्यवन्तमनोव्रताम् सावित्रीमिव मां विद्धि सावित्रीमिव मां विद्धि त्वमात्मवशवर्तिनीम् त्वमात्मवशवर्तिनी न त्वहं मनसाप्यन्यम् त्वहं मनसाप्यन्यम् द्रष्टास्मि त्वद्रुते नखा द्रष्टास्मि त्वदेह त्वया राघव गच्छेयम् त्वया राघव गच्छेयम् यथान्याकुलपांसिनी यथान्याकुलपांसिनी स्वयं तु भार्यां कौमारीं स्वयं तु भार्यां कौमारी चिरमध्युषितां सतीं चिरमध्युषितां सती शैलूष इव मां राम शैलूष इव मां राम परेभ्यो दातुमिच्छसि परेभ्यो दातुमिच्छसि यस्य पथ्यं च रामात्थ यस्य पथ्यं च रामात्थ यस्य चार्थे वरुध्यसे यस्य चार्थे वरुध्यसे त्वं तस्य भववश्यश्च त्वं तस्य भववश्यश्च विधेयश्च सदा नघ विधेयश्च सदा नघः समामनादाय वनम् समामनादाय वनम् न त्वं प्रस्थातुमर्हसि न त्वं प्रस्थातुमर्हसि तपो वा यदि वारण्यम् तपो वा
यदि वारण्यम् స్వర్గో వా మే సహ త్వయా स्वर्गो वा मे सह त्वया నచ మే భవితా తత్ర न च मे भविता तत्र కశ్చిత్ పథి పరిశ్రమః कश्चित् पथि परिश्रमः పృష్ఠతస్తవ గచ్చంత్యా पृष्ठतस्तव गच्छन्त्या విహారశయనేష్వివ विहारशयनेष्विव కుశకాశశరేషీక कुशकाशशरेशीका ఏ చ కంటకినో ద్రుమాః ये च कण्टकिनो द्रुमाः స్థూలాజిన సమస్పర్శ दूरादिनसमस्पर्श మార్గే మమ సహ త్వయా मार्गे मम सह त्वया మహావాత సముద్ధూతం महावातसमुद्धूतम् యన్నామపకరిష్యతి यन्नामपकरिष्यति రజో రమణ తన్మన్యే रजो रमण तन्मन्ये పరార్థ్యమివ చందనం पराध्यमिव चन्दनम् శాద్వలేషు యథా శిష్యే शाद्वलेषु यथा शिष्ये వనాంతే వనగోచర वनान्ते वनगोचरा ఉథాస్తరణతల్పేషు स्तरणकल्पेषु కిం స్యాత్ సుఖతరం తతః किं स्यात् सुखतरम् ततः పత్రం మూలం ఫలం యత్వం पत्रम् मूलम् फलम् यत्त्वम् అల్పం వా యది వా బహు अल्पम् वा यदि वा बहु దాస్యసి స్వయమాహృత్య दास्यसि स्वयमाहृत्य తన్మే మృతరసోపమం तन्मे मृतरसोपमम् నమాతుర్న పితుస్తత్ర नमातुर्न पितुस्तत्र స్మరిష్యామి నవేష్మనః स्मरिष्यामि न वेश्मनः ఆర్తవాన్యుపభుంజాన आर्तवान्युपभुञ्जान పుష్పాణి చ ఫలాని చ पुष्पाणि च फलानि च న చ తత్ర తతః కించిత్ न च तत्र ततः किञ्चित् ద్రష్టుమర్హసి విప్రియం द्रष्टुमर्हसि विप्रियम् మత్కృతేన చ తే శోకః मत्कृतेन च ते शोकः న భవిష్యామి దుర్భరా न भविष्यामि दुर्भरा యస్త్వయా సహ సస్వర్గః यस्वया सह सस्वर्गः నిరయో యస్త్వయా వినా निरयो यस्वया विना ఇతి జానన్ పరాం ప్రీతిం इति जानन् पराम् प्रीतिम् గచ్చ రామమయా సహ गच्छ राममया सह అథ మామేవమవ్యగ్రాం अथ मामेवमव्यग्रा వనం నైవ నయిష్యతి वनम् नैव नयिष्यति విషమద్యైవ భాస్యామి विषमद्वैव भास्यामि మా విషం ద్విషతాం వశం माविशम् द्विषताम् वशम् పశ్చాదపి హి దుఃఖేన पश्चादपि दुःखेन మమ నైవాస్తి జీవితం मम नैवास्ति जीवितम् ఉజ్జితాయాస్త్వయా నాథ उज्जितायास्त्वया नाथ తదైవ మరణం వరం तदैव मरणम् वरम् ఇమం హి సహితుం శోకం इमम् हि सहितम् शोकम् ముహూర్తమపి నోత్సహే मुहूर्तमविनोत्सहे కిం పునర్దశ వర్షాణి पुनर्दश वर्षाणि త్రీణి చైకం చ దుఃఖిత त्रीणि चैकम् च दुःखिता ఇది సా శోక సంతప్త दिशाशोकसन्तप्ता విలప్య కరుణం బహు विलप्य करुणम् बहु చుక్రోశపతి మాయస్త क्रोशपतिमायस्त భృశమాలింగ్య సస్వరం वृषमालिङ्ग्यसस्वरम् సావిద్ధా బహుభిర్వాక్యైః साविद्धा बहुभिर्वाक्यैः దిగ్ధైరివ గజాంగనా दिग्धैरिव गजाङ्गना చిరసన్నియతం బాష్పం चिरसन्नियतम् बाष्पम् ముమోచాగ్నిమివారణైః मोचाग्निविवारणिः తస్యా స్ఫటిక సంకాశం स्फटिकसङ्काशम् వారి సంతాప సంభవం वारिसन्तापसम्भवम् నేత్రాభ్యాం పరిశుస్రావ नेत्राभ्याम् परिशुस्राव పంకజాభ్యామివోదకం पङ्कजाभ्याम् विमोदकम्
తచ్చైవామలచంద్రాభం తచ్చైవామలచంద్రాభం ముఖమాయతలోచనం ముఖమాయతలోచనం పర్యశుష్యత బాష్పేణ పర్యశుష్యతబాష్పేణ జలోద్ధృతమివాంబరం జలోద్ధృతమివాంబుజం 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 తాం పరిష్వజ్య బాహుభ్యాం తాం పరిష్వజ్య బాహుభ్యాం విసంజ్ఞామివ దుఃఖితాం విసంజ్ఞామివ దుఃఖితాం ఉవాచ వచనం రామః ఉవాచ వచనం రామః పరివిశ్వాసయంస్తదా పరిశ్వాసయంస్తదా నదేవి తవ దుఃఖేన నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే స్వర్గమప్యభిరోచయే నహి మేస్తి భయం కించిత్ నహి మేస్తి భయం కించిత్ స్వయంభోరివ సర్వతః స్వయంభోరివ సర్వతః తవ సర్వమభిప్రాయం తవ సర్వమభిప్రాయం అవిజ్ఞాయ శుభాననే అవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయేరణ్యే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే శక్తిమానవిరక్షణే యత్సృష్టాసి మయా సార్ధం యత్సృష్టాసి మయా సార్ధం వనవాసాయ మైథిలీ వనవాసాయ మైథిలీ విహాతుం మయా శక్య విహాతుం మయా శక్యా కీర్తిరాత్మవతా యథా కీర్తిరాత్మవతా యథా ధర్మస్తు గజనాశోరు ధర్మస్తు గజనాశోరు సద్భిరాచరితః పురా సద్భిరాచరితః పురా తం చాహమనువర్తేద్య పంచాహమనువర్తేద్య యథా సూర్యం సువర్చలా సూర్యం సువర్చలా నఖల్వహం న గచ్ఛేయం నకల్వహం న గచ్ఛేయం వనం జనకనందిని వనం జనకనందిని వచనం తన్నయతి మాం వచనం తన్నయతి మా పితుః సత్యోపబృంహితం సత్యోపబృంహితం ఏష ధర్మస్తు శుశ్రోణి ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతుశ్చ వస్యత పితుర్మాతుశ్చ వశ్యత అతశ్చ తం వ్యతిక్రమ్య అతశ్చ తం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే నాహం జీవితుముత్సహే అస్వాధీనం కథం దైవం అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం మాతరం పితరం గురుం యత్రయం తత్రయో లోకాః యత్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి పవిత్రం తత్సమం భువి నాన్యదస్తి శుభాపాంగే నాన్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాధ్యతే తేనేదమభిరాధ్యతే న సత్యం దానమానౌ వా సత్యం దానమానౌ వా న యజ్ఞాశ్చాప్తదక్షిణాః యజ్ఞాశ్చాప్తదక్షిణాః యథా బలకరాः సీతే తథా బలకరాः సీతే యథా సేవా పితుర్హితా యథా సేవా పితుర్హితా స్వర్గో ధనం వా ధాన్యం వా స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాः సుఖాని చ విద్యాః పుత్రాः సుఖాని చ గురువృత్యనురోధేన గురువృత్యనురోధేన న కించిదపి దుర్లభం న కించిదపి దుర్లభం దేవగంధర్వగోలోకాన్ దేవగంధర్వగోలోకాన్ బ్రహ్మలోకాంస్తథా నరాః బ్రహ్మలోకాన్ సదా నరాః ప్రాప్నువంతి మహాత్మానః ప్రాప్నువంతి మహాత్మానః మాతా పితృపరాయణాః మాతాపితృపరాయణాః సమాపితా యథా శాస్తి సమాపితా యథా శాస్తి సత్యధర్మపథే స్థితః సత్యధర్మపథే స్థితః యథా వర్త
వర్తితుమిచ్ఛామి తథా వర్తితుమిచ్ఛామి సహి ధర్మః సనాతనః సహి ధర్మః సనాతనః మమ సన్నామతి శీతే సన్నామతిశీతే త్వాం నేతుం దండకావనం ఆర్నేతుం దండకావనం వసిష్యామీతి సా త్వం మాం వసిష్యామీతి సా త్వం మాం అనుయాతుం సునిశ్చిత అనుయాతుం సునిశ్చితా సాహి సృష్టానవద్యాంగీ సాహి సృష్టానవద్యాంగీ వనాయ మదిరేక్షణే వనాయమదిరేక్షణే అనుగచ్చస్వ మాం భీరు అనుగచ్చస్వ మాం ధీరో సహ ధర్మచరీ భవ సహ ధర్మచరీ భవ సర్వదా సదృశం సీతే సర్వదా సదృశం సీతే మమ స్వస్య కులస్య చ మమ స్వస్య కులస్య చ వ్యవసాయమతిక్రాంత వ్యవసాయమతిక్రాంత కాంతే త్వమతిశోభనం కాంతే త్వమతిశోభనం ఆరభస్వ శుభశ్రోణి ఆరభస్వ శుభశ్రోణి వనవాసక్షమాః క్రియాః క్షమాక్రియాః నేదానీం త్వదృతే సీతే వేదానీం ప్రవృతే సీతే స్వర్గోపి మమ రోచతే స్వర్గోపి మమ రోచతే బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని భిక్షుకేభ్యశ్చ భోజనం భిక్షుకేభ్యశ్చ భోజనం దేహి చాసం సమానేభ్యః సమానేభ్యః సంత్వరస్వ చ మాచిరం సంపరస్వజమాచిరం భూషణాని మహార్హాణి భూషణాని మహార్హాణి వరవస్త్రాణి యాని చ వస్త్రాణి యాని చ రమణీయాశ్చ ఏ కేచిత్ రమణీయాశ్చ ఏ కేచిత్ క్రీడార్థాశ్చాప్యుపస్కరాః క్రీడార్థాశ్చాప్యుపస్కరాః శయనీయాని యానాని శయనీయాని యానాని మమ చాన్యాని యాని చ మమజాన్యాని యాని చ దేహి స్వభృత్య వర్గస్య దేహి స్వభృత్య వర్గస్య దేహి స్వభృత్య వర్గస్య దేహి స్వభృత్య వర్గస్య బ్రాహ్మణానామనంతరం బ్రాహ్మణానామనంతరం అనుకూలం తు సా భర్తుః అనుకూలం తు సా భర్తుః జ్ఞాత్వా గమనమాత్మనః జ్ఞాత్వా గమనమాత్మనః క్షిప్రం ప్రముదితా దేవి క్షిప్రం ప్రముదితా దేవి దాతుమేవోపచక్రమే దాతుమేవోపచక్రమే తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా యశస్విని భర్తురవేక్ష్య భాషితం యశస్విని భక్తురవేక్ష భాషితం ధనాని రత్నాని చ దాతుమంగనా ధనాని రత్నాని చ దాతుమంగనా ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా యశస్విని భర్తురవేక్ష్య భాషితం యశస్విని భక్తురవేక్ష భాషితం ధనాని రత్నాని చ దాతుమంగనా ధనాని రత్నాని చ దాతుమంగనా ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రింశః సర్గః సర్గః ఫలశ్రుతిః ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ భ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరామచంద్ర
భక్తి శ్రద్ధలతోటి చక్కగా రామాయణంలోని శ్లోకాలను పారాయణం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా శ్రీవారి భక్తులు అందరూ కూడా ఆయురారోగ్యములతోటి వర్ధిల్లాలి అని, ఎటువంటి రోగబాధలు కూడా ఎవరికీ కలగకూడదు అని అందరికీ శ్రీవారి యొక్క ఆశీస్సులు అందాలి అని ఆకాంక్షిస్తూ మనం యోగ వాసిష్టం దగ్గర నుంచి నవగ్రహ ప్రార్థన వరకు కూడా అందరము కలిసి పారాయణ చేద్దాము. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయో దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోऽयं తు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ. విశూచికాభిధానా సా నామ్నా వ్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనా. ఓం
पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलान् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनम् नाम एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुता वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्गिः
దీర్ఘాయుస్వైహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. చక్కగా పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము. మరి మధురేణ సమాపయేతు అని అన్నట్లుగా మధురంగా పరిపూర్ణంగా మన కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. రామనామంతో ఏదైనా సరే పరిపూర్ణమవుతుంది. ఎందుకు అంటే రామనామమే మహావిష్ణువు యొక్క సకల నామములతోటి కూడా సమానమైనటువంటిది. అందుకే కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పి విష్ణు సహస్రనామంలో కూడా చెప్పారు. అందుకనే మనందరి చేత కూడా రామనామ సంకీర్తన చేయడానికి విచ్చేశారు శ్రీ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు. వారు ఇప్పుడు రామరామ అనరాధ రఘుపతి రక్షకుడని వినలేదా అనే సంకీర్తన ఆలపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. 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 రఘుపతి రక్షకుడని వినలేదా. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరారా. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరారా. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరారా. పాపంబులు పరిహారమునచ్చడి పాపంబులు పరిహారమునచ్చడి పాపంబులు పరిహారమునచ్చడి పరమాత్ముడే కాడా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. సారహీన సంసార భవాంబుది సరగుణ దాటగరాదా. సారహీన సంసార భవాంబుది సరగుణ దాటగరాదా. సారహీన సంసార భవాంబుది సరగుణ దాటగరాదా. నీరజాక్షుని నిరతము నమ్మితే నీరజాక్షుని నిరతము నమ్మితే నీరజాక్షుని నిరతము నమ్మితే నిత్యానందమే కాదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. వసుదంగుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా. వసుదనుగుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా. వసుదనుగుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా. పసివాడగు శ్రీరంగదాసుని పసివాడగు శ్రీరంగదాసుని పసివాడగు శ్రీరంగదాసుని పాలించుట వినలేదా. రామ రామయ
రక్షకుడని వినలేదా రామ రామయన రాగ రఘుపతి రక్షకుడని వినలేదా కామజనకుని కథ విను వారికి కామజనకుని కథ విను వారికి కామజనకుని కథ విను వారికి కైవల్యమే కాదా రామ రామయన రాగ రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామయన రాగ రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ జయ రామ 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 జయ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 రఘురామ రామ 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 రఘురామ రామ 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 సీతారామ రామ 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 జయ రామ 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 సీతారామ రామ రఘురామ రామ జయ రామ 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 సీతారామ రామ రఘురామ రామ జయ రామ సీతారామ రామ ఒకసారి గట్టిగా రామ రామ జయ రామ రామ సీతారామ రామ రఘురామ రామ జయ రామ రామ రఘురామ రామ సీతారామ రామ జయ రామ రఘురామ రామ సీతారామ జయ రామ రంగదాసుల వారి యొక్క సంకీర్తనతోటి మనందరము ఉత్తేజితులము, అదేవిధంగా పవిత్రము పావనం అయ్యాము. ఇక ఈ పారాయణ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన భగవత్ సమర్పణం మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాము అందరము కలిసి. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి భజక్షురాతతం తద్విప్రాసో విపణ్యవోజాగృవాగుం సత్సవింధతే. విష్ణోర్యః పరమం పదం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వస్తి.